హైదరాబాద్లోని నాచారం మల్లాపూర్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ రసాయన పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీ శబ్దాలతో ఉవ్వెత్తున మంటలతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అసలే రసాయనాల పరిశ్రమ కావడంతో మంటల తీవ్రత అధికంగా ఉంది. అగ్ని ప్రమాదం భారీ ఎత్తున చోటు చేసుకోవడంతో సమీప ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. పరిశ్రమలోని రియాక్టర్లు పేలుతూ ఉండటంతో భయంతో పరుగులు తీశారు. ఇళ్ల నుంచి కొన్ని విలువైన వస్తువులను తీసుకుని బయటకొచ్చారు. ఎప్పుడేం జరుగుతుందోనని బెంబేలెత్తారు. రసాయన పరిశ్రమలో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ అనర్థం జరిగిందని వారు మండిపడుతున్నారు. గత 3 years బ్యాక్ కూడా సేమ్ ఇదే ప్రాబ్లం అయ్యింది. అయితే మా పక్కన ఉన్న ఇల్లులు కూడా అంటుకున్నాయి. అంటుకుంటే మా కాలనీ వాళ్ళు అందరూ వచ్చి గట్టిగా అలరా చేస్తే ఆయన కాంపన్సేషన్ ఇచ్చి మొత్తం ఆ ఇల్లు అంతా ఆయన కన్స్ట్రక్షన్ చేసి పెట్టినాడు. ఇందులో కెమికల్ డ్రమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెమికల్ డ్రమ్స్ అన్ని పూర్తిగా అంటుకుంటే తప్ప ఎవడు ఏం చేయలేడు. అది వాటర్ పోస్ట్ చేస్తే ఇంకా ఎక్కువైపోతుంది కాబట్టి ఫోమ్ మీద కొద్దిగా మిక్స్ చేస్తున్నారు. చేసినా కూడా మంటలు చూస్తే అంత భారీ ఎత్తున ఎగురుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ చిన్న దారాలు దానివల్ల అది మొత్తం స్టాక్ అయిపోయిన తర్వాత దానికి అదే ఆరాలు తప్పితే కానీ ఎవరేం చేసినా మాత్రం అంటే భారీ ఎత్తున పోలీసు వాళ్ళు అయితే వచ్చినారు. పొద్దున్న 9 గంటల నుంచి ఇప్పటి వరకు భారీ ఎత్తున అంటుకుంటానే ఉన్నది. అంటుకున్నది కాకుండా అవి రియాక్టర్స్ మరి డ్రమ్ములో పేలి పక్కన మా ఇల్లులు ఏవైతే ఉన్నాయో ఆ ఇల్లు దగ్గర మీద కూడా పడతా ఉన్నాయి. అక్కడున్న వాళ్ళంతా ఇల్లు అంతా ఖాళీ చేసి ప్రస్తుతానికైతే పక్కకైతే వచ్చినారు. ఇళ్ళకైతే ప్రాబ్లం ఉండకపోవచ్చు కానీ ఏదన్నా ఈ పేలిని వచ్చి ఆ అప్స్టైర్ మీద పడ్డము పిల్లలు అందరూ కూడా భయపడతా ఉన్నారు. చాలా ఆడావిడి అయితే పోలీసు వాళ్ళు మాత్రము దగ్గరికి రాకుండా చేస్తూ ఉన్నారు. కానీ లాస్ట్ టైం ఉన్న దృష్టి పెట్టుకుని మా పక్క కాలనీ కాబట్టి మేము ఇమీడియట్ గా గ్యాస్ సిలిండర్లు కానీ ఏమన్నా ఉన్నా తీసుకెళ్లి ఆ వాటర్ దాంట్లో అన్ని పెట్టేసినాం అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే ఇది ఈ కెమికల్ కంపెనీ మొత్తం ఈ ఏరియా మొత్తం ఇది ఒకటే ఉన్నది ఆ కెమికల్ కంపెనీ. అయితే దీనివల్లే ప్రాబ్లం, ఏ కంపెనీకి ప్రాబ్లం లేదు. ఆల్రెడీ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఏమైతే అయిందో ఇప్పుడు కూడా సేమ్ అదే అయింది. ఇప్పుడు తీసుకెళ్లి ఎక్కడో అవుట్స్కట్స్ లో పెడతామని మాట్లాడుతున్నారు తప్ప కానీ పనులు అయితే ఏమి కావడం లేదు. కానీ అక్కడున్న ఎవరైతే మేమైతే ఇప్పుడు ఎస్ఎల్ నగర్, కేఎల్ రెడ్డి నగర్ ఏవైతే దాన్ని కంపెనీని కాంపౌండ్ వాళ్ళు ఆనుకునే ఉన్నామో మాకు మాత్రం చాలా ఇబ్బంది అవుతా ఉన్నది. చాలా ఇంపార్టెంట్ అది. మనం నియమించి 10